హలో అందరికీ నమస్కారం. నేను మీ అంకిత. వెల్కమ్ టు అంకిత టాక్స్. నోటి దురద, నాలుక తాటిమట్ట, నాలుక దాటితే నరకమే, నొసట నామాలు, నోట్లో బండబూతులు, నోట్లో వేలు పెడితే కొరకలేడు, నోరున్నవాడిదే రాజ్యం, నోటితో నవ్వడం, నొసటితో వెక్కిరించడం, నోరు పెట్టుకుని గెలపవే ఊరగంగనమ్మ, నోట్లో ఆవగింజ దాగదు. ఏంటి టాపిక్ నోరు వైపు తిరిగిందని అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత మా ఇంట్లో నోట్లో ఆవగింజ దాగదు అనే సామెత విన్నా. చిన్నప్పుడు మా ఊర్లో ఇలాంటి సామెతలు అడుగడుగున వినిపించేవి. ఇప్పుడు సిటీలో ఇలాంటివి ఎక్కడలేండి. ఇంగ్లీష్ లో స్టైల్ బూతులు మాత్రం వినపడతాయి. విలేజ్ లో ఏది చెప్పాలన్నా ఇలాంటి కంపారిజన్ సామెతలు వాడతారు. వాటి అర్థం బోల్డ్ అంత ఉంటుందంట. 10th క్లాస్ తెలుగు బుక్ లో చదువుకున్నాం కదా, ఒక్క లైన్ సామెతలో కొండంత మీనింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు శంకర్ దాదా MBBS మూవీలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ అని నవ్వించలేదా? అదే ముందుంది ముసళ్ళ పండగ అని. సరే, ఈ రోజు అసలు విషయానికి వద్దాం. నోట్లో ఆవగింజ దాగదు అని ఆడవాళ్ళని అంటారు. ఎందుకంటే ఏదైనా విషయం తెలిస్తే చాలు పక్కింటోళ్ళకో ఎదింటోళ్ళకో ఫోన్ చేసి ఇంకెవరికో చెప్పేదాకా మనసాగదు, నోరు అస్సలాగదు. ఈ సామెత అందుకే పెద్దవాళ్ళు చెప్పారన్నమాట. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన ఒక గ్రేట్ పర్సన్ గుర్తొస్తున్నాడు. చెప్తా, ఆగండి. చాణక్యుడు తెలుసు కదా. ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాలు ఈయన రాసిన రాజనీతి బుక్ నే ఫాలో అవుతున్నాయి. అర్థశాస్త్రం రాసిన గ్రేట్ పర్సన్ చంద్రగుప్త మౌర్యుని మంత్రి. ఆయన చెప్పాడంటే అది ఎప్పుడూ కరెక్టే. లేడీస్ ఏ విషయాలు అదర్స్ కి షేర్ చేయకూడదో చాణక్యుడు చెప్పాడు. ఇవి తప్పకుండా విని ఫాలో అవుదామా? ఓకే. ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశపడుతున్నా. లేడీస్ కొన్ని విషయాలు ఎవరికి షేర్ చేయకూడదట. రహస్యాలని రహస్యాలుగానే దాచిపెడితేనే ఆమెకు రెస్పెక్ట్. లేకపోతే ఆ రహస్యాన్ని నువ్వు షేర్ చేసేటప్పుడు బాగానే వినేవాళ్ళు పక్కకు వెళ్ళి నీ గురించి తేలిగ్గా మాట్లాడుకుంటారని చాణక్యుడు చెప్పాడు. అయితే జీవితంలో మహిళ కొన్ని థింగ్స్ దాచినప్పుడు ఆమె లైఫ్ సాఫీగా ఆనందంగా సాగిపోతుందట. స్త్రీ దాచుకోవాల్సిన సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి కొంతమంది లేడీస్ ఆలోచించకుండా ఏదైనా సరే మాట్లాడేస్తారు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మీరు ఒక అమ్మాయి లేదా మహిళ అయితే కొన్ని విషయాలపై స్పెషల్ అటెన్షన్ చూపించాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని అస్సలు అదర్స్ కి షేర్ చేయకూడదు. మీ ఫ్యామిలీలో ఉండే ప్రతి సమస్యను మీరే సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ అదర్స్ కి చెప్పారనుకోండి, ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళు దానిని ఆశలుగా తీసుకొని మీపై బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోవడమే కాకుండా ఇతరులకు ఒక పెద్ద స్టోరీ అల్లేసి మరీ సినిమా చూపిస్తారు. సో అస్సలు మన ప్రాబ్లమ్స్ ని షేర్ చేయొద్దు. మీ ఆదాయం ఏంటో ఖర్చులేంటో ఎవరికీ చెప్పకూడదు. చాలా సార్లు మీరు ఈ విషయాలను వేరొకరితో పంచుకున్నప్పుడు మీరు మెంటలీ స్ట్రెస్ ఫీల్ అవుతారు. మీకు ఆదాయం తగ్గితే వాళ్ళేమి ఆర్చరు తీర్చరు సరికదా, అదేదో పెద్ద సీక్రెట్ తెలిసినట్టు మూతి వంకరగా పెట్టి ఓ అలాగా ఇలాగా అని తెగిపోతారు. వద్దు, అస్సలు చెప్పొద్దు. కొన్నిసార్లు మీరు చేసే ఈ తప్పు మీ ఆర్థిక పరిస్థితి పైన చాలా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అమ్మాయి అయినా మహిళ అయినా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎవరితో చెప్పొద్దు. ఆ ప్లాన్స్ వర్కౌట్ అయిందనుకో అబ్బో ఓయబ్బో అని, ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే అమ్మో దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్, దీనికి ఇలాగే అవ్వాలి అని, వామ్మో రకరకాలు. అస్సలు చెప్పొద్దు. ఇక ఆరోగ్య విషయం, ఏదో ఒక ఒంట్లో బాగోలేదు అని క్యాజువల్ కంటే చాలు అది రాకెట్ స్పీడ్ లో ఇంకో రకంగా మారిపోయి చివరికి ఐసీయూలో ఉన్నట్టు అల్లేస్తారు. ఏ మహిళైనా భర్తకు సంబంధించిన విషయాలు చెప్పకూడదు. తల్లిదండ్రులకు చెప్పుకోవాల్సిన విషయాల్ని అదర్స్ కి షేర్ చేయడం వల్ల అనర్థాలే తప్ప ఇంకేమీ ఉండదు. నార్మల్ గా చిన్న గొడవ ఇంట్లో అయిందనుకోండి, పక్కన ఆవిడికి ఊరికనే షేర్ చేస్తే చాలు ఇద్దరు డివోర్స్ వరకు వెళ్తున్నారని పుకార్లు బయటకు వచ్చే రోజులు ఇవి. అస్సలు చెప్పొద్దు. పిల్లలన్నాక అల్లరి చేస్తారు. పిల్లల ముందే వీడు అస్సలు మాటలు వినడొదినా, తెగ అల్లరి చేస్తాడు, చదవడు, ఎప్పుడు గేమ్స్ అంటూ తిరుగుతాడు, మా అమ్మాయి ఒట్టి లేసి పిల్ల, ఎంత చెప్పినా తినదు, మొహంలో నవ్వుండదు, ఏమీ ఉండదు అని పక్కనోళ్ళో ఎదిరింటోలో ఇంటికొస్తే అంటుంటాం. వాళ్ళు మాత్రం ప్రొఫెసర్ లాగా 2 వేద సూత్రాలు చెప్పేస్తారు. అలా పిల్లల గురించి పిల్లల ముందు అస్సలు చెప్పొద్దు, చెయ్యొద్దు. పిల్లలు షేమ్ గా ఫీల్ అవుతారు. ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఇంకేదో గ్యాదరింగ్ లోనో సరదా కోసం భర్తపై జోకులేస్తారు. అప్పుడు బాగుంటుంది, కానీ అది మీ భర్తకి అవమానంగా అనిపించవచ్చు.
మీకు చెప్పకపోవచ్చేమో, కానీ అది మంచిది కాదు. ఉన్నంతలో తెలివిగా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని ఎలా ఉంచుకోవాలో తెలుసుకోండి చాణక్యుడు చెప్పాడు. ఇంత అపారమైన నాలెడ్జ్ పెద్దగా చదువుకొని మా నాన్నమ్మకి ఎలా తెలుసు నాకు తెలియదు, కానీ నిజమే కదా. నాకు తెలిసిన విషయాలని మీతో పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. మీ అంకిత, రవి రిపోర్ట్స్.